హైదరాబాద్ పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక బిల్డింగ్ లోని 6వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 6వ అంతస్తులో ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా మంటల్లో చిక్కుకున్నారు. సమయానికి ఫైర్ ఇంజిన్ సిబ్బంది రాకపోవడంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడారు. సుమారు 7 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మా కంట్రోల్ రూమ్కి వచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్గా లోకల్ వెహికల్స్ని ఇక్కడ రంగంలో దించడం జరిగింది. ఫైర్ కొంచెం పెద్దగా ఉంది, పెంట్ హౌస్లో మాత్రమే ఉంది. 4 ఫ్లోర్లకు ఎటువంటి నష్టం సంభవించలేదు. అసిస్టెన్స్ కోసం మరొక 2 వెహికల్స్ కూడా పిలవడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఫైర్ ఈజ్ అండర్ కంట్రోల్. అయితే ఫైర్ స్టార్ట్ అయిన దశలోనే ఓనర్ మరియు అతనికి సంబంధించిన పని మనుషులు, వాళ్ళు వాచ్మెన్ అయితే 5 వ్యక్తులు బయటికి రావడం జరిగింది. సో సేఫ్ ఎవాక్యుయేషన్ అయిపోయింది. సో ఇప్పుడు అది ఓన్లీ 5th ఫ్లోర్లో ఉంది. ఫైర్ కూడా దాదాపు ఎక్స్టింగ్విష్ అయిపోయింది. కారణం ఓనర్ చెప్పేదాన్ని బట్టి ఇది ఎలక్ట్రికల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ముందు రూముల నుంచి అంటున్నాడు. ఫుల్ డీటెయిల్స్ కూడా మేము పూర్తి ఎంక్వైరీ తర్వాత ఫైర్ చల్లారిన వెంటనే మేము ఎంక్వైరీ చేస్తాం. చాలా వరకు కాలిపోయింది, ఎందుకంటే కంబస్టబుల్ మెటీరియల్ అంతా వుడ్ ఉంది, తర్వాత క్లాత్స్ ఉన్నాయి కాబట్టి చాలా వరకు డ్యామేజ్ అయింది. బట్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ కానీ ఇంకెవరికి డ్యామేజ్ లేకుండా మా వాళ్ళు ప్రయత్నం చేశారు. నౌ ఫైర్ ఈజ్ అండర్ కంట్రోల్.